మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం, చదువుకుందాం. పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. దయచేసి అందరూ కూడా నా వైపు చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో పౌలు తన గురించి ఒక అద్భుతమైనటువంటి మంచి మాట చెప్తా ఉన్నాడు. ఏమిటి అనంటే, సువార్త అప్పగించాడట, దేవుడు అప్పగించాడట. ఎవరికి? పౌలు గారికి, తిమోతి గారికి, పేతురు గారికి. ఎందుకు? వీరు యోగ్యులు, వీరు సువార్త ప్రకటించుటకు యోగ్యులు, వాక్యం ప్రకటించుటకు యోగ్యులు అని దేవుడు ఎంచాడట. ఎవరు ఎంచారు చెప్పాలి? దేవుడే ఎంచాడట. దేవుడు ఎంచి వాళ్లకు ఆ భారాన్ని, ఆ యొక్క పరిచర్యను దేవుడు అప్పగించాడు. అయితే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వీరు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారైనటువంటి వీరు, దేవుని చేత యోగ్యులు అని ఎంచబడినటువంటి వీరు ఎలాగా వాక్య పరిచర్య చేస్తున్నారు, ఎలాగా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు అనంటే, మనుష్యులను సంతోషపెట్టేవాళ్ళు కాక చెప్పాలి, హృదయములను ఏం చేస్తాడట? పరీక్షించే దేవునిని సంతోషపెట్టేవారై బోధిస్తున్నారట. హలో, మనుష్యులను సంతోషపెట్టేవారు కాక హృదయములను పరీక్షించే దేవునిని సంతోషపెట్టేవారుగా బోధిస్తున్నారట. హృదయాలను పరీక్షించేటటువంటి దేవుడు అన్నటువంటి విషయము ఈరోజు మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. బోధకులమైన, బోధను వినేవారమైనా మన హృదయములను దేవుడు పరీక్షిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. మన హృదయంలో దేవుడు ఒక మాట పెట్టాడు, లేకపోతే ఒక మాట చెప్పాలి, ఈ యొక్క వర్తమానం ఇవ్వాలి అని ఆ మాటలు, ఆ యొక్క వర్తమానం హృదయంలో పెట్టినప్పుడు ఆ వర్తమానాన్ని పక్కకు పెట్టేసి మనుష్యులను సంతోషపెట్టేటటువంటి వర్తమానం, మనుష్యులను ఉత్తేజపరిచేటటువంటి వర్తమానం, లేకపోతే మనుష్యులను ఉర్రూతలూగించేటటువంటి వర్తమానం. స్టీవెన్సన్ గారి ఒక పాటలో ఉన్నటువంటి ఒక మాట నాకు చాలా ఇష్టం. వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక లోపల అంతరంగములో శుద్ధి కలిగించేటటువంటి పాటలు నేను పాడేటట్లుగా నన్ను మార్చవా అని స్టీవెన్సన్ గారు అద్భుతమైనటువంటి పాట రాశారు. వినిపించుచున్నప్పుడే ఉద్రేకాన్ని రేపేటటువంటిదిగా ఉండొద్దు. అది మాట అయినా పాట అయినా ఏం చేయాలి? దైవికమైనటువంటి పాట, దైవికమైనటువంటి సందేశము వినిపించేటప్పుడు ఉద్రేకాన్ని, వినిపించేటప్పుడు ఏదో ఉత్సాహాన్ని కలిగించేటటువంటిదిగా ఉండొద్దు. లోపల అంతరంగములో శుద్ధి కలగచేసే విధముగా, దేవునికి దగ్గర చేసే విధముగా మన మాట అయినా పాట అయినా సందేశమైన ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులను సంతోషపెట్టేటటువంటి బోధ మనం ఎప్పుడు కూడా చేయటానికి వీలు లేదు. మనుష్యులను సంతోషపెట్టే బోధ ఎవరైనా చేస్తే దాన్ని అంగీకరించడానికి కూడా వీలు లేదు. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు ఒక ప్రవక్త కనిపిస్తాడు. ఆయన పేరు మీకాయా. ఏంటిది? మీకాయా అనేటటువంటి ప్రవక్త. అప్పుడు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నటువంటి రాజు పేరు ఏమిటి అనంటే ఆహాబు. ఏం పేరు? ఆహాబు. అయితే కొన్ని రోజుల వరకు యుద్ధాలు లేవు. ఆ తర్వాత యుద్ధం చేయటానికి కొరకై ఈ ఇశ్రాయేలు రాజు యూదా రాజు అయినటువంటి
యెహోషాపాతును అడిగాడు, మనమిద్దరం కలిసి ఈ ప్రాంతం మీద, ఈ యొక్క పట్టణం మీద మనము యుద్ధం చేద్దాము, మనకు రావాల్సినటువంటి భూమి ఉన్నది, లేకపోతే మనము దాన్ని స్వాధీనపరుచుకుందాం అని అన్నప్పుడు యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు గారు, సరేనండి, మీతో కలిసి యుద్ధానికి రావటానికి నాకు ఇష్టమే అన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు కొంచెం దైవభక్తి కలిగినటువంటి ఈ యెహోషాపాతు రాజు అంటాడు, మనము వెళ్ళే పని మంచిదే, అయితే ఒక చిన్న మాట, మనము దేవుని దగ్గర విచారణ చేసి వెళ్దాము, అది మనకు క్షేమము కలగజేస్తుంది అని అంటే ఆహాబు తన దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలను అందరినీ పిలిపిస్తాడు. అందరినీ పిలిపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే విధంగా ప్రవచిస్తారు. ఆహాబు రాజా నీకేం కొదవలేదు, ఆహాబు రాజా నీకేం తక్కువ లేదు, నువ్వు పోతావు, విజయం పొందుకుంటావు. ఇక ఆ రాజుని ఎంత పొగడాలో అంత పొగుడుతున్నారు ఈ ప్రవక్తలు అందరు కూడా. ఒక ఆయన వచ్చి అంటాడు, ఒక అవేంటి కొమ్ములు తీసుకొచ్చి వీటితో పొడిచి చంపుతావు, పో విజయం పొందుకపో అని ప్రవక్తలు చెప్తున్నప్పుడు యెహోషాపాతుకి ఎక్కడో చిన్న లోటు అనిపించింది. ప్రవక్తలు అందరూ ఒక్కరిద్దరు కాదు, మరి అందరు ప్రవక్తలు, ఎంతోమంది ప్రవక్తలు, నువ్వు ఇలాగ పొడుస్తావు, ఇలాగ చంపేస్తావు, ఇలాగ విజయం పొందుకుంటావు, ఇలాగ యుద్ధం జరుగుతుంది, విజయోత్సవంతో నువ్వు వస్తావు రాజా, వెళ్ళండి జయహో అని అంటున్నప్పుడు యెహోషాపాతు రాజుకి కాస్త ఇబ్బంది కలుగుతుంది. అరే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది చెప్తున్నారు కదా, వినొచ్చు కదా. యెహోషాపాతు రాజులో ఒక చిన్న అలజడి. ఆయన అంటాడు, వీళ్ళందరూ కాకుండా యెహోవా ప్రవక్తలలో ఎవరైనా లేరా? 7వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం. యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడు కూడా ఇక్కడ లేడా? మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు, ఇట్లా పొడిచి చంపేస్తావు, అట్లా చంపుతావు, ఇట్లా చంపుతావు అని అంటే యెహోషాపాతు రాజు ఏమంటున్నాడు, వీరు కాదు, యెహోవా ప్రవక్తలలో ఒక్కడు కూడా లేడా విచారణ చేయడానికి? ఒక్కడు కూడా లేడా? ఎందుకు యెహోవా ప్రవక్తలే కావాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమైనటువంటి వాక్యం, సత్యమైనటువంటి మాటలు మనల్ని సరి అయినటువంటి గైడెన్స్లోనికి, సరి అయినటువంటి మార్గంలోనికి నడిపిస్తాయి. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, ఒకడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు, కదా. చాలామంది విశ్వాసుల హృదయాలలో కూడా ఇదే మాట ఉంటుంది. సేవకుడు ఎప్పుడు నన్నే చూపించి మాట్లాడతాడు, సేవకుడు ఎప్పుడు నా కొరకే మాట్లాడతాడు, నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఈయన ఆహాబు కూడా అంటున్నాడు, మీకాయ ఉన్నాడు కానీ ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే ఒక్క మంచి మాట మాట్లాడాడు అని అంటే యెహోషాపాతు రాజు అంటున్నాడు, నువ్వు అట్లా అనడానికి వీల్లేదు, పిలిపించి మనం అతని ద్వారా దేవుని యొక్క మాటను విందాం అని అన్నప్పుడు ఒక పనివాడిని పంపించాడు మీకాయ దగ్గరికి. పనివాడు వెళ్ళి ఇలా అంటున్నాడు, 13-14 వచనాలు. మీకాయను పిలువబోయినటువంటి దూత, ప్రవక్తలందరూ కూడా ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారట. ఎలా పలుకుతున్నారట? ప్రవక్తలందరూ కూడా ఒక్కనికి కూడా విభేదం లేదు. ఎందుకంటే శాలరీలు మంచిగా అందుతున్నాయి కదా, శాలరీలు మంచిగా అందుతున్నాయి. ఒక్కడు కూడా వ్యతిరేకంగా మాట్లాడతలేడు. ఎలా మాట్లాడుతున్నారట? మంచి మాటలు మాట్లాడుతున్నారట. చెడ్డగా మాట్లాడితే శాలరీ కట్ అవుతుంది మళ్ళీ. అందరూ మంచిగానే మాట్లాడుతున్నారు. గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని చెప్తున్నాడు ఈ పనుడు మీకాయ ప్రవక్తకి. అప్పుడు మీకాయ ప్రవక్త అంటాడు, మీకాయ ఇలా అంటున్నాడు, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుతాను అంటున్నాడు. హలో, యెహోవా ఏం చెప్తాడో, దేవుడు ఏది చెప్తాడో అది మాత్రమే నేను పలుకుతాను. ఈడు అంటున్నాడు పనుడు, అయ్యా నువ్వు అట్లా చెయ్యగయ్యా, అక్కడ ఇంతమంది ప్రవక్తలు అన్ని మంచి మాటలే చెప్తున్నారు, నీ మాట అనుకూలపరచరాదు. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడి శ్రమను కొని తెచ్చుకుంటావు? ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడి రాజుకు విరోధంగా ఉంటావు?
అనంటే రాజుకు విరోధమైనా పర్వాలేదు, శ్రమ వచ్చినా పర్వాలేదు, కష్టం వచ్చినా పర్వాలేదు, రాజు వలన నాకు నష్టము జరిగిన, అపాయం ఎదురైనప్పటికీ సరే యెహోవా నాకు ఏది సెలవిచ్చునో దేవుని జీవముతోడు అదే ప్రకటిస్తా అని అక్కడికి వెళ్ళిన తర్వాత మీకాయా వీళ్ళందరూ ఇట్లా చెప్తున్నారు, వాట్ అబౌట్ యూ, నువ్వేమంటావు, ఏం చెప్తావు అనంటే అక్కడ చెప్పినటువంటి సన్నివేశం ఇశ్రాయేలు రాజుకి అంతగా నచ్చలేదు. వీళ్ళందరూ ఒకలాగా మాట్లాడితే ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రవక్త యొక్క మాటలు రాజు హృదయాన్ని గాయపరిచే విధంగా ఉన్నాయి, రాజుకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అప్పుడు అంటాడు, నేను చెప్పలేదా యెహోషాపాత్ ఎప్పుడు ఈయన వ్యతిరేకంగానే మాట్లాడతాడు అని అంటే అక్కడ చెప్పినటువంటి సన్నివేశంని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు కూడా మీకాయాను ఎదిరించారు. ఒక ఆయన వచ్చి చెంప మీద కొట్టాడట. రాజు అంటాడు, వీళ్ళందరి మాట నేను విని బయలుదేరుతున్నాను యుద్ధానికి, నేను వచ్చేటప్పటికి ఇదిగో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ప్రవక్తను జైల్లో వేసి కఠినంగా అసలు బువ్వ కూడా పెట్టొద్దని అంటాడు. ఒక్కటే రొట్టెయాలి, నాకు ఒక్కటే రొట్టెయాలని అంటే అప్పుడు మీకాయ చెప్పినటువంటి డైలాగ్ హైలైట్. మీకాయ చెప్పినటువంటి మాట చాలా అద్భుతమైనటువంటిది. హలో రాజ్, హలో ఆహాబు, హలో రాజుగారు, నేను చెప్పింది జరగకుండా నువ్వు గనక తిరిగి రాజ్యంలోనికి సజీవుడిగా వస్తే నన్ను చంపేయి, ఖచ్చితంగా నేను చెప్పింది నెరవేరుతుంది, నువ్వు అందులో చచ్చిపోతావు అని చెప్పినప్పుడు ఆ యుద్ధంలో జరిగినటువంటి సన్నివేశం ఏందనంటే కావలసుకొని వచ్చి రాజుని పొడవలే, ఎవడో గురి చూడకుండా కథం వేసేస్తే బాణం సార్ గారు చచ్చిపోయారు అక్కడ, అహాబు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని పలికాడు మీకాయ. సత్యం చెప్తే జైల్లో వేశారు, సత్యం మాట్లాడితే అన్నం పెట్టలేదు, సత్యం మాట్లాడితే హింస, సత్యం మాట్లాడితే నష్టం, శ్రమ, ఇరుకు. అయినప్పటికీ కూడా మీకా ఏ మాత్రం భయపడలేదు. నువ్వు రాజువైనా, నువ్వు మంత్రివైనా, నువ్వు ఎవరివైనా, వీళ్ళందరేమో రాజు ఇచ్చే ఆ మెతుకుల కొరకు, రాజు పడేసేటటువంటి ఆ డబ్బుల కొరకు ఆశపడి ఇష్టం ఇచ్చినటువంటి బోధ, రాజుని మంచిగా తల నిమిరేటటువంటి బోధ, రాజుకి ఇష్టమైనటువంటి సంతోషం, రాజుకు ఉత్సాహం ఎంతో. రాజుకి మీరు చూడండి, రాజా నువ్వు అట్లా, రాజా నువ్వు ఇట్లా, నీకు అదున్నా ఏదన్నా, రాజును సంతోషపరిచి ఇట్లా ఉబ్బేటట్టు చేసినాం అనుకోండి, ఆయనకి ఏం లేదు, చేతిలో ఏది దొరికితే అది ఇచ్చేస్తాడు. హారం ఉన్నది చేతిలో, ఇది పట్టుకపో పో, అట్లాంటి కథ. ప్రియ దేవుని బిడ్డలారా, మీకాయ అలాంటి వాడు కాదు. దేవుడు ఏది మాట్లాడమని చెప్తే అదే మాట్లాడేటటువంటి వాడు. సమూయేలు గురించి కూడా మనం చూసినట్లయితే సమూయేలు చిన్నవాడు, ఏలి దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాడు. కానీ ఏలి పరిస్థితి ఎలా ఉన్నది అనంటే దేవుని సన్నిధానానికి దగ్గరగా లేడు, దేవుని యొక్క వాక్కు ఇతనికి ప్రత్యక్షత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు సమూయేలు చిన్న బాలుడుగా ఉండి ఈ ఏలి దగ్గర నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? ఏలి యొక్క కుమారుల గురించి మాట్లాడుతున్నాడు, యాజకుని యొక్క కుమారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి వచ్చి అయ్యా నన్ను పిలిచినవాని అంటే 3 సార్లు నేను పిలవలేదు, 4సారి పిలిస్తే దేవా చెప్పు నేను వింటున్నాను అని అన్నప్పుడు సమూయేలుకి అప్పటి వరకు దేవుని స్వరం వినేటటువంటి అనుభవము లేదు. అయితే అప్పుడు అడుగుతున్నాడు, దేవా నేను వింటున్నాను చెప్పు ఏంటి అని అంటే దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. తెల్లారు లేచాడు ఏలి, సమూయేలుని పిలిచాడు. సమూయేలు కాముగా తన పని తాను చేసుకుంటున్నాడు. ఎందుకనంటే రాత్రి దేవుడు చెప్పినటువంటి విషయాలు తనకి చెప్తే ఏమైపోతుందో పరిస్థితి అని, కొడతాడేమో, తిడతాడేమో, వెళ్ళిపోమంటాడేమో, ఏమవుతుందో తన పని తాను చేసుకుంటున్నాడు. ఏలి పిలిచి అంటాడు, దేవుడు ఏం చెప్పిండు చిన్నోడా చెప్పవా? ఏలి అంటాడు, ప్రమాణం చెప్తున్నాడు, హలో నువ్వు దేవుడు నీకేది చెప్పాడో అందులో ఏదైనా కలిపినా, ఏదైనా తీసేసినా,
ఉన్నది ఉన్నట్లు చెప్పకపోయినా ఏదైతే బయలుపరిచాడో ఒకవేళ అది కీడైతే అది నీ మీదకే వస్తుంది అని అంటే, సమూయేలు పూజ గుచ్చినట్టు దేవుడు ఏది చెప్పాడో అది చెప్పాడు, ఏది కవరింగ్ చేయలే. హలో, ఈయన నా యొక్క అప్లైనర్ కదా, ఈయన నా నాయకుడు కదా, ఈయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు కదా, ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమనుకుంటాడో ఏమైపోతుందో లేదు. భయపడకుండా దేవుడు ఏది చెప్పాడో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. చాలామంది ప్రవక్తలు ఆ దినాలలో చాలామంది ప్రవక్తలు దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పారు. దానికి ఒకటి కలిపేయడం లేదు, ఒకటి తీసివేయడం లేదు. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించినటువంటి ప్రవక్తలు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి ప్రవక్తలకు ఘనత దక్కిందా? అలాంటి ప్రవక్తలకు బహుమానాలు దక్కినాయా? అలాంటి ప్రవక్తలకు నిజం చెప్తే గొప్పగా హెచ్చింపబడ్డారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. నిజం చెప్తే, ఉన్నది ఉన్నట్లు చెప్తే, దేవుడు ప్రకటించమన్నది ప్రకటిస్తే జైలు పాలైనటువంటి పరిస్థితి, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే ఆకలి దప్పులతో మలమలలాడుతున్నటువంటి పరిస్థితి, ఉన్నది ఉన్నట్లు చెప్తే థ్రెటనింగ్ కాల్స్, చంపేస్తానని అన్నారు. ఏలియా వచ్చాడు, యెజబెలుకి వార్నింగ్ ఇచ్చాడు, ఆహాబుకి వార్నింగ్ ఇచ్చాడు. కథం తెల్లారి యెజబెలు రిటర్న్ వార్నింగ్ ఇచ్చింది. థ్రెటనింగ్ కాల్స్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు. అయినప్పటికీ కూడా చాలామంది ప్రవక్తలు దేవుడు చెప్పిందే చెప్పారు, చెప్పిందే చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకు కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, చంపబడినా సరే దేవుడు చెప్పమన్నదే చెప్పారు, దేవుడు చెయ్యమన్నదే చేశారు. అది ఏమైనా, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితులలోనైనా ఇది చెప్తే నేను ఈ పరిస్థితి గుండా వెళ్తాను అని తెలిసినా కూడా అదే చెప్పారు. దేవునికి వ్యతిరేకంగా ఏది మాట్లాడలేదు. దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పారు. కానీ నేటి దినాలలో పరిస్థితి ఎలా మారిపోయింది అని అంటే, ప్రజలను సంతోషపెట్టేటటువంటి ఇష్టమైన బోధ, ప్రజలకు ఉత్సాహాన్ని కలిగించేటటువంటి బోధ, ప్రజలకు ఉర్రూతలూగించేటటువంటి బోధ. దేవుడు హృదయంలో ఒక మాట పెట్టాడు, దేవుడు హృదయంలో ఒక వర్తమానం పెట్టాడు. హృదయంలో ఈ గద్దింపు, ఈ హెచ్చరిక, ఈ వర్తమానం పెడితే దాన్ని పక్కకు పెట్టేసి ఇది చెప్తే మా విశ్వాసులు అలుగుతారేమో, ఇది చెప్తే మా విశ్వాసులు విడిచి వెళ్ళిపోతారేమో, ఇది చెప్తే మా విశ్వాసులు హర్ట్ అవుతారేమో, ఇది చెప్తే మాకొచ్చే దశంభాగాలు పోతాయేమో, ఇది చెప్తే మా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో. దేవుడు అన్నాడు, మనుష్యులను సంతోషపెట్టే బోధ కాదు, హృదయములను పరీక్షించే దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పాలి. నీ హృదయంలో అది పెట్టాడు, అది చెప్పకుండా నీ హృదయంలో అది కప్పిపుచ్చుకొని ప్రజలకు ఇష్టమైన బోధ చేస్తే నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? పరీక్షిస్తున్నాడట. ప్రియ దేవుడు, ఎందుకో గారాభం, వెళ్ళిపోతాడేమో, మిస్ అవుతుందేమో మాకు రావాల్సిన ఇన్కమ్, మిస్ అవుతుందేమో మాకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు. ఇశ్రాయేలు రాజు కింద ఉన్నటువంటి ప్రవక్తలందరూ అనుకున్నారు, మేము వ్యతిరేకంగా మాట్లాడితే, మేము ఇష్టము లేకుండా మాట్లాడితే మా జీతాలు కట్ చేస్తాడేమో, మాకు ప్రాణాపాయం కలిగిస్తాడేమో. అనుకూలమైన బోధ. కానీ ఎక్కడికి నడిపించింది? ఆహాబు యొక్క మరణానికి నడిపించింది. ఈ దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలకు ఇష్టమైనటువంటి బోధ, ప్రజలకు నచ్చినటువంటి బోధ, ప్రజలను సంతోషపెట్టేటటువంటి బోధ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుష్యులను కాదు, మనుషులను కాదు. పౌలును చూడండి, పేతురుని చూడండి. పేతురుతో వాళ్ళందరూ చెరసాల్లో వేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంటాడు, ఇక బోధించద్దు నువ్వు అని అంటే, మాకు దేవుడు చెప్పాడు, ఆయనకే మేము లోబడాలి, ఆయన మాటలే చెప్పాలి అని శ్రమలు అనుభవించడానికి కూడా ఇష్టపడినటువంటి ప్రవక్తలు ఉన్నారు, ఇష్టపడినటువంటి శిష్యులు ఉన్నారు, ఇష్టపడినటువంటి బోధకులు ఉన్నారు. కానీ నేటి దినాలలో అది లేదు. ప్రజలకు ఇష్టమైనటువంటి బోధ, ప్రజలకు ఇష్టమైనటువంటి వర్తమానాలు, ప్రజలను ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రియ దేవుని బిడ్డలారా,
లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో దేవుడు అన్నాడు, ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు, ఏ ఆహారము తెలుసా? ఆరోగ్యకరమైనటువంటి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించున్నట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు. ఎలాంటి వాడట? నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు కావాలట. ఈరోజు దేవునికి నమ్మకంగా ఉన్నా లేకపోయినా మనుషులకు నమ్మకంగా ఉండేటటువంటి గృహ నిర్వాహకులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైనటువంటి విషయమో. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయని సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదునని అంటాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:2లో అంటాడు, కుయుక్తిగా నడుచుకొనకయు. హలో, ఎలాగనట? కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేము దేవునికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కుయుక్తిగా బోధించే బోధ, వంచనగా దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి బోధ, మనుష్యులను సంతోషపెట్టేటటువంటి బోధ, ప్రియ దేవుని బిడ్డలారా, బోధ. కుయుక్తిగా బోధించేటటువంటి తత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అపవాది. ఎందుకు అని అంటే వాడు కుయుక్తిపరుడు. వంచనగా బోధించేటటువంటి వారంగా ఉండడానికి వీల్లేదు, కుయుక్తిగా బోధించే వారంగా ఉండడానికి వీల్లేదు. ఏది దేవుని ప్రత్యక్షత ఉన్నదో అదే బోధించాలి. దాని వలన హింసన, కరువ, ఇబ్బంద, ఇరుక ఏమాత్రం లెక్క చేయడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నది ఉన్నట్లుగా. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఇందులో నుండి ఒక అక్షరం తీసివేసిన, ఇందులో నుండి ఒక అక్షరం చేర్చిన దారుణమైనటువంటి శాపాలకు గురవుతారు. ఈరోజు ఆలోచన చేయాలి, దేవుడు చెప్పింది చెప్పేటటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు? కలపకుండా, తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లు ప్రకటించే సేవకులు ఎంతమంది? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా విశ్వాసుల పరిస్థితి కూడా ఎలాగ మారిపోయింది అని అంటే, ఎప్పుడు కూడా ఇష్టమైన బోధ. నువ్వు మంచిదని, నువ్వు చేసేదంతా మంచిదే, నువ్వు ఏది చేసినా కరెక్టే, నువ్వేది చేసినా రైటే. కాస్త గద్దింపు, హెచ్చరిక కనబడ్డది అనుకోండి, నువ్వు కాకపోతే లేడా ఇక సేవకుడు? నువ్వు కాకపోతే సేవకులు లేరా? దేవుని వాక్యం సెలవిస్తుంది, గాయము చేయు దెబ్బలు లోపల ఏం చేస్తుందట? అంతరంగాన్ని శుద్ధి చేసి ఆరోగ్యవంతునిగా మారుస్తుంది. ప్రియదేవుడు, పేతురు వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ప్రజల హృదయాలు ఏం చేయబడ్డాయట? పొడవబడ్డిన తర్వాత వాళ్ళల్లో 3000 మంది మేమేం చేయాలి, మేము రక్షణ పొందుటకి ఏం చేయాలి అని అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈ దినం పొడుసుడు అవసరం లేదు, గద్దిస్తే చాలు, మామూలుగా ఉండదు. నా కొరకే చెప్తాడు పాస్టర్, నా కొరకే చెప్తాడు. అవును, నీ కొరకే చెప్తాను. నా కొరకే ఈరోజు వాక్యం చెప్పిండు సేవకుడు అని అంటే, అవును, నీ కొరకే వాక్యం చెప్పిండు. నువ్వు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నావు కదా, యేసయ్యా నాతో మాట్లాడవా అని ప్రార్థన చేసుకొని వచ్చినావు కదా, మరి నీతోనే మాట్లాడితే ఎందుకు నువ్వు సహించలేకపోతున్నావు? ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నా కొరకే చెప్పిండు. అవును, నీ కొరకే చెప్పిండు. నీ కొరకు మాట్లాడడానికే దేవుడు సేవకుని ఎన్నుకున్నాడు. నీ కొరకు మాట్లాడడానికే, నీ తప్పులను ఎత్తి చూపించటానికే, నిన్ను సరిచేయటానికే దేవుడు నీ సేవకుని, నీ నాయకుని ఎన్నుకున్నాడు. మార్చుకుంటే పరలోకం వెళ్తావు, మార్చుకోకుండా సేవకుని మీద సనిగినావు అనుకోండి, ఇశ్రాయేలు ప్రజలు నశించిపోయారట సనిగి, నువ్వేమవుతావో మరి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మార్చుకోవడానికి,
నీ బ్రతుకును సరిదిద్దుకోవటానికి, నీ బ్రతుకు ఆరోగ్యకరంగా, నీ ఆత్మీయ జీవితం ఆరోగ్యకరంగా మార్చబడటానికి, నీవు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటానికి నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నీ మార్పు కోరి సేవకునిలోని మాట్లాడుతున్నాడు. ఎందుకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తావు? మార్చుకో, దిద్దుకో, నీ బ్రతుకు బాగుపడుతుంది. లేదు వ్యతిరేకించి నువ్వు కాకపోతే ఈరోజు అదే ఈయన కాకపోతే సేవకులు లేరా? ఇష్టం వచ్చినటువంటి బోధ, ఇష్టం వచ్చినటువంటి బోధకులను చాలామంది ఉన్నారు సమాజంలో, చాలామంది ఉన్నారు. మనుషులను ప్రేమించి వాళ్ళ డబ్బులను ఆశించి ఏది చేసినా నువ్వు కరెక్టే, ఏది చేసినా నువ్వు రైటే అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అది నీకు ఆరోగ్యకరమైనటువంటిది కాదు. నేను ఒక మాట చెప్తాను, అంతకుముందు ఈ మాట చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. ఎలాంటి వారట? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధలు. వారు పాపం చేసినా, వారు తప్పు చేసినా, చెయ్యరాని కార్యాలు చేసినా నువ్వు మంచోనివే అనేటటువంటి స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకుంటారట. అందుకే అంటాడు, నువ్వు గద్దించు, హెచ్చరించు, వాక్యాన్ని ప్రకటించు, నీకు అప్పగించింది నువ్వు చేయి. ప్రజలు ఇలా ఉన్నారు, ప్రజల పరిస్థితి ఇలా ఉంటుంది, రాబోయే దినాలు ఇలా మార్చబడుతుంది, నీ పని నువ్వు చేయి. హెచ్చరించమని చెప్పాడా? హెచ్చరించు. ప్రేమించమని చెప్పాడా? ప్రేమించు. ఓదార్చే మాటలు చెప్పమన్నాడా? ఓదార్చు. అంతకు మించి చెయ్యకు. ప్రజలు ఎలా ఉన్నారనంటే దురద చెవులు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను ఎన్నుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదనంటే, ఇప్పుడు నాకు డబ్బు ఉన్నది, ఇప్పుడు నాకు పదవి ఉన్నది, ఇప్పుడు నేను ఉన్నత స్థితిలో ఉన్నాను, ఇది రమ్మంటే వస్తుంది, అటు పొమ్మంటే పోతుంది, నాకు ఏం కొదవా, నాకేం కొదవా, నాకేది కొదవలేదు, నాకేం తక్కువ లేదు. ఈ పాస్టర్ కాకపోతే బొచ్చెడు మంది పాస్టర్లు ఉన్నారు. నేను అంటున్న డైలాగ్ కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు ప్రియదేవుని బిడ్డలారా. డబ్బు ఉన్నదని, పదవి ఉన్నదని, హోదా ఉన్నదని, ఉన్నతమైన స్థితిలో ఉన్నావని ఈరోజు నీకు ఇష్టమైన అనుకూలమైనటువంటి బోధకులను నువ్వు ఏర్పాటు చేసుకుంటే రానున్న దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? నీ డబ్బుతో, నీ పదవితో, నీ ఉన్నతమైనటువంటి స్థితిలో కొన్నా కూడా దొరకనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. వాక్యం కొరకు అంగలార్చి ఏడ్చి ఆ ఊరు ఈ ఊరు, ఆ వాడ ఈ వాడ, ఆ దేశం ఈ దేశం, నువ్వు ఎక్కడికి పరిగెత్తినా ఆరోగ్యకరమైనటువంటి బోధ దొరకనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ పదవి నిన్ను రక్షించదు, నీ ఉన్నతమైన స్థితి నిన్ను రక్షించదు. నేటి దినాలలో నీకు అనుకూలమైనటువంటి బోధకులను నువ్వు ఎన్నుకుంటే రానున్న దినాలలో ఏడవాల్సి వస్తుంది. విడిచిపెట్టబడినటువంటి సందర్భంలో ఏడ్చి ప్రలాపించిన కన్యకలు ఏడుస్తున్నారు అక్కడ. అయ్యా తలుపుది, డోర్ క్లోజ్ అయిపోయింది, పరిస్థితులు భయంకరంగా రాబోతున్నాయి. అంత్య దినాలలో వాక్యము దొరకదు, సత్యవాక్యం దొరకదు. అంత్య దినాలలో సత్యవాక్యం దొరకదు. అంత్య దినాలలో ఆరోగ్యకరమైనటువంటి బోధ దొరకదు. అంత్య దినాలలో నువ్వు ఎంత ప్రయాసపడినా, ఈరోజు ఉర్రుతలుగుతున్నావు కదా నీకు డబ్బు ఉన్నదని, ఈరోజు ఉర్రుతలుగుతున్నావు కదా నీకు పదవి ఉన్నదని, ఈరోజు ఉర్రుతలుగుతున్నావు కదా నీకు ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నదని, ఇష్టమైన బోధకులను ఎన్నుకుంటున్నావు కదా, రేపటి దినమున విడిచిపెట్టబడినటువంటి దినముల శ్రమల కాలములో ఆరోగ్యకరమైన బోధ కొరకు నువ్వు తిరిగిన, సత్యమైన బోధ కొరకు తిరిగిన, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడే బోధకుల కొరకు వెతికిన బోధ దొరకదు, వాక్యం దొరకదు. శ్రేష్టమైన సత్యమైన క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడే బోధ, హెచ్చరింపు, గద్దింపు నీకు దొరికినప్పుడే నీ బ్రతుకును మార్చుకో, స్వీకరించు, అంగీకరించు. పేతురు వాక్యం చెప్పినప్పుడు పొడవబడినటువంటి వారు వాళ్ళు స్వీకరించి అంగీకరించారు. 3,000 మంది రక్షింపబడ్డారట. పొడవబడిన తర్వాత వ్యతిరేకించినటువంటి వాళ్ళు నశించిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏశావు కొరకు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడట. ఎలాంటి వాడట?
భ్రష్టుడట. ఈరోజు నీ ఆనందం కొరకు, నీ తప్పులను కప్పిపెట్టడానికి, ఈరోజు నీకు ఇష్టమైన అనుకూలమైనటువంటి బోధన నువ్వు చేసుకుంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. నేడు నీ ఆనందం కొరకు ఎన్ని నువ్వు తప్పులు చేసినా నువ్వు మంచోనివే అని చెప్తే అనుకో. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక మంచి తల్లి, ఒక మంచి తండ్రి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఖచ్చితంగా పిల్లలను ప్రేమిస్తారు. పిల్లలను ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? వాడు తప్పులో ఉంటే ఇది తప్పు బిడ్డ అని చెప్తారా? చెప్పరా? నీ కొడుకు నీకు తప్పు చేసినా దాన్ని నువ్వు తప్పు కాదు అని వెళ్తున్నావు అని అంటే వాడి నాశనాన్ని నువ్వు కొని తెస్తున్నావు. బోధకులమైన మనం ఆలోచన చేయాలి. వింటున్నటువంటి ప్రతి క్రైస్తవ సమాజం కూడా ఆలోచన చేయాలి. నిన్ను ప్రేమించి నువ్వు తప్పు చేసినా మంచిదే అని చెప్తున్నారా? ఆలోచన చేయాలి ఆ బోధ ఎలాంటిదో. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. అద్దం అబద్ధాన్ని చూపిస్తే బయటికి వెళ్ళిన తర్వాత అవమాన పాలవుతావు. మరొకసారి చెప్తున్నాను, అద్దం అబద్ధాన్ని చూపిస్తే బయటికి వెళ్ళిన తర్వాత అవమాన పాలవుతావు. నీ ఆత్మీయ జీవితం కూడా అంతే. ఈరోజు నీ తప్పును తప్పుగా చూపించకుండా కప్పిపుచ్చి పర్వాలేదులే, చాలా అందంగా ఉన్నావు, నీ ఆత్మ జీవితం చాలా అందంగా ఉన్నదని నీకు చెప్పినట్లయితే రేపటి దినమున దేవుని తీర్పుకు లోనై నువ్వు భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పును తప్పుగా చూపించి సత్యాన్ని సత్యంగా చూపించి గద్దించి హెచ్చరించి నిన్ను బాగు చేసే వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. నీ ఆత్మీయ ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో సేవకులు, వింటున్నటువంటి విశ్వాసులు ఇద్దరు కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకూలమైన బోధలు చేయటానికి వీలు లేదు. డబ్బు పోతుందనో, దశంభాగాలు పోతాయనో, లేకపోతే ఇంకేదో మిస్ అవుతామోనో, కాంగ్రిగేషన్ తక్కువ అయిపోతుందేమోనని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులను సంతోషపెట్టే బోధ ఎన్నడూ చేయటానికి వీలు లేదు. హృదయాలను పరీక్షించే దేవునికి లెక్క అప్పచెప్పాలి. వింటున్నటువంటి క్రైస్తవ సమాజం మనం కూడా ఆలోచన చేయాలి. నువ్వు తప్పు చేసినా దాన్ని తప్పని చూపించకపోతే నీ ఆత్మీయ ఆరోగ్యం పాడవుతుంది. నీ మొహం మీద ఏదైనా మరకలుంటే అద్దం ముందు వెళ్ళినప్పుడు ఆ మరకను మరకగా చూపించకపోతే బయటికి వెళ్ళిన తర్వాత అవమాన పాలవుతావు, అపహాస్య పాలవుతావు. నీ ఆత్మీయ జీవితానికి కూడా అంతే. నువ్వు తప్పు చేసినప్పుడు నానా ఇది తప్పు, నానా ప్రేమించే చెప్తారు. నేటి దినాలలో సేవకులు కూడా ఎలాగ మారిపోయారు అని అంటే, కాస్త డబ్బు ఉన్నటువంటి వాడిని, కాస్త ఉన్నత పదవి, ఉన్నత ఉద్యోగం, లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే వారిని గద్దించడానికి ఇష్టపడరు. ఎందుకు? చాలా మిస్ అవుతారని. కానీ అదే పేదవాడైతే వాడిని మామూలుగా ఆడుకోరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పేదవాడు వచ్చినప్పుడేమో రే నువ్వు అక్కడికి పోయి కూర్చో అని అంటారట. కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడిని వస్తే వాడిని ప్రేమించి ఉన్నతమైనటువంటి పీట వేస్తారట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సంఘములో పేదవాడైనా, ధనికుడైనా, డబ్బున్నవాడైనా, ఉన్నత పదవైనా ఎవరు వచ్చినప్పటికీ కూడా వాక్యము ఉన్నట్లుగా ప్రకటించాలి. అది పేదవానికైనా, అది డబ్బున్నవానికైనా ఒకే రీతిలో వాక్యాన్ని ప్రకటించాలి. వీనేమో ప్రేమిస్తావు, వాన్నేమో గద్దిస్తావు. ఇది దేవుడు ససేమిరా ఇష్టపడే పని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సేవకులు ఇలాగే ఉన్నారు. డబ్బున్న వాడిని ప్రేమిస్తారు, వాడు తప్పు చేసినా ఏం కాదు. కానీ పేదవాడు వాడు ఏది చేసినా వాడిని గద్దించే వాడిని ఒక ఆట ఆడుకున్నటువంటి పరిస్థితి నేటి దినాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపటి దినమున లెక్క అడుగుతాడు దేవుడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఈరోజు సంఘంగా మనం కూడా ఆలోచన చేయాలి. మనం చేసింది తప్పే, అది తప్పుగా మన సేవకుడు, మన నాయకుడు చూపిస్తే మన ఆత్మీయ ఆరోగ్యం బాగుపడుతుంది. మనం చేసింది తప్పైనా ఒప్పుగానే చూపిస్తే రేపటి దినమున భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు
మా ఆత్మీయ నాయకుడు సురేషయ్య గారు చెప్పేటటువంటి మాట, నాన్న ఉన్న దేవుడు ఏది చెప్తే అది చెప్తాను. చెప్పని దానికి చెప్పని దర్శనాలు, చెప్పని మాటలు ఎన్నడూ చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టాల్సిన అవసరం లేదని అంటాడు. చాలామంది ఉన్నారు చెప్పని దర్శనాలు, చెప్పని మాటలు. ఆహాబు జీవితంలో అదే జరిగింది. ప్రవక్తలందరూ కూడా దేవుడు చెప్పనటువంటి, ఒకడైతే వచ్చి ఏందో కొమ్ములు చేయించుకొని వచ్చి దీన్ని పొడిచి పొడిచి చంపుతారన్న. ఎలాగైపోయింది ఆహాబు జీవితం. నీ నాయకుడిని ఎన్నుకునే విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. నాయకుడు నిన్ను ప్రేమించి మాటలు చెప్తాడు. నాయకుడు నిన్ను నీ ఆత్మీయ స్థితి కొరకు లెక్క అప్పగించేవాడై నీకు బోధ చేస్తాడు. ఒక మంచి నాయకత్వం కింద ఈరోజు నీకు డబ్బుండి నీకు నచ్చిన సేవకుని ఎన్నుకున్నావా, రేపటి దినమున నీ డబ్బు నిన్ను ఆరోగ్యకరమైనటువంటి స్థితిలోనికి నడిపించదు. ఈరోజు నిన్ను గద్దించి హెచ్చరించి నీ తప్పు నీ ఉన్నది ఉన్నట్లు చూపిస్తే ఖచ్చితంగా నీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు చూడండి, మనకైన గాయం కావచ్చు, మనకున్న నలత కావచ్చు, మనకున్నటువంటి మరక కావచ్చు, అప్పుడు పిండుతూ ఉన్నప్పుడు, అప్పుడు బాగు చేస్తూ ఉన్నప్పుడు బాధ కలుగుతుందేమో, ఇబ్బంది కలుగుతుందేమో, కానీ అదేం చేస్తుందో తెలుసా? ఆరోగ్యవంతమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తుంది. వద్దులే అలాగే ఉండని, ఏం కాదు అని అనుకున్నావా, సేఫ్టీకి అయిపోతుంది. నీ ఆత్మీయ జీవితం సేఫ్టీకి అయిపోతుంది. తర్వాత ఎంతవరకు వస్తుందో ఆ పరిస్థితి, కాలే తీసేయాల్సి వస్తుందో, ప్రాణమే పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందో. ఈరోజు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనుష్యులను సంతోషపెట్టే వారము కాక దేవుని హృదయాలను పరీక్షించే దేవుని సంతోషపెట్టే బోధకులమై మనం చేయాలి. ఉన్నటువంటి విశ్వాసులమైన మనం కూడా ఎలాంటి బోధ చేస్తూ ఉన్నాడు? తప్పుని తప్పుగా చూపిస్తున్నాడా, తప్పును కూడా ఒప్పుగా చూపిస్తున్నాడా? అది నీ ఆరోగ్యానికి, ఆత్మీయ ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి నీవు ఎన్నుకునే విధానంలో, నీ నాయకుని ఎన్నుకునే విధంలో జాగ్రత్తగా అడుగు వేయాలి. ఒకవేళ నీ నాయకుడు ఉన్నది ఉన్నట్లుగా నీ లోపాన్ని చూపిస్తే అప్పుడు నువ్వు వ్యతిరేకించడానికి వీల్లేదు, అతన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. అది నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది నువ్వు దిద్దుకుంటే. కాబట్టి ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.